రాజకీయాలకు దూరంగా ఉంటూ తన పనేంటో తాను సైలెంట్గా చేసుకుపోతూ ఉంటారు ఈ యంగ్ హీరో. కళ్యాణ్ రామ్ అంటే టాలీవుడ్లో ఓ మంచి పేరు, ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన పేరు చెప్తేనే మంచితనం, సౌమ్యం అంటారు ఇండస్ట్రీలో పెద్దలు. అందుకే కళ్యాణ్ రామ్ అంటే టాలీవుడ్లో అందరికీ ఓ గుడ్ నేమ్. ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరించే మనస్తత్వం అయింది. అందుకే టాలీవుడ్లో ఆయనకి ప్రత్యేక ఇమేజ్ ఉంది. ఈ నందమూరి నటవారసుడు కళ్యాణ్ రామ్ రియల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. 1978 జూలై 5న హరికృష్ణ లక్ష్మి దంపతులకు హైదరాబాద్లో జన్మించారు కళ్యాణ్ రామ్. ఆయనకు ఇద్దరు సోదరులు, జానకిరామ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్, చెల్లి సుహాసిని. ఇక మొదటి నుంచి 7వ తరగతి వరకు ఇక్కడే హైదరాబాద్ స్కూల్లో చదువుకున్నారు. బాలనటుడిగా ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారనే చెప్పాలి. ఆయన ఎలా బాలనటుడిగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చారో ఒకసారి చూద్దాం. అది 1989వ సంవత్సరం. హరికృష్ణ గారి దగ్గరికి బాలయ్యబాబు వచ్చారు. కళ్యాణ్ని సినిమాల్లో పరిచయం చేస్తానని బాలకృష్ణ అడిగారు అన్నయ్యని. అప్పుడు కళ్యాణ్ రామ్ 7వ తరగతి చదువుతున్నారు.